క్లాస్ నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ కూడా ఉన్నాయి మనం బేస్డ్ ఆన్ దేర్ ప్రాపగేషన్. 2 types యాక్చువల్లీ, ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడైనల్స్. 2 వేవ్స్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. అవి ఇలా ట్రావెల్ చేస్తున్న ప్రాపగేషన్ బట్టి చెప్తాం. ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ అ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, వీ కెన్ కాల్ ఇట్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ వేవ్. The wave is traveling in parallel to the plane, it is called longitudinal waves. So 2 types of waves ni manam study cheyali. As well, a wave ila travel chestundi kada, ila travel chestunnappudu aa wave yokka speed ela untundi. What is speed of transfer wave? Enta speed tho one end nunchi another end ki vastundi. Manam rope tho aadukoni untam, akkada ekkado fix chesi pedda rope తీసుకొని ఇలా ఆడతాం అన్నప్పుడు వేవ్ జనరేట్ అవుతుంది అనదర్ ఎండ్కి వెళ్తుంది. అవునా, జిమ్లో కూడా వర్కౌట్ చేస్తారు. జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద రోప్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలా వర్కౌట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ వేవ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అవుతూ అనదర్ ఎండ్ ట్రై చేస్తుంది. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళడానికి ఎంత స్పీడ్ ట్రావెల్ చేస్తుంది, అది మనం ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ అని చెప్తాం. ఈ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం జనరల్గా ఒక ఫిక్స్డ్ స్ట్రింగ్ని తీసుకొని ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ యాక్చువల్లీ ఇన్ స్ట్రింగ్ మనం స్టడీ చేస్తున్నంత స్ట్రింగ్లో. జనరల్లీ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, లైట్ వేవ్ ఆల్సో ఏ ట్రాన్స్ఫర్ వేవ్. లైట్ వేవ్ కూడా ట్రాన్స్ఫర్ వేవే అవుతుంది. బట్ లాంగిట్యూడైనల్ వేవ్ ఎగ్జాంపుల్ ఏంటి, సౌండ్ ఈజ్ ఎ లాంగిట్యూడైనల్ వేవ్స్ అంటాం. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ వేవ్ని స్ట్రింగ్లో స్టడీ చేస్తున్నాం. అందుకే మనం ఒక స్ట్రింగ్ ఎగ్జాంపుల్లే తీసుకొని చేస్తాం. ఇఫ్ యు నో వెలాసిటీ వీ కెన్ ఫైండ్ ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ థింక్ అబౌట్ వెలాసిటీస్. సింపుల్ ఎగ్జాంపుల్ గిటార్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో కొంచెం ఇట్లా బీట్ వైబ్రేషన్ ఇచ్చిన వెంటనే నెంబర్ ఆఫ్ నోట్స్ వస్తాయి, నీకు నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ టోన్స్ వస్తాయి. అవన్నీ రావడానికి రీజన్ ఏంది, ఫిక్స్డ్ ఏ స్ట్రింగ్ బిట్వీన్ ద 2 రిజిడ్ సర్ఫేసెస్. ఆ రిజిడ్ సర్ఫేసెస్ ఉంటాయి, ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి కదా. గిటార్ కూడా వాళ్ళు డిఫరెంట్ టోన్స్ కావాలంటే వాళ్ళు ఆ ఎండ్ ఈ ఎండ్ లూజ్ టైట్ చేస్తుంటారు. సో అప్పుడు మనకి డిఫరెంట్ టోన్స్ వస్తాయి. అవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే దట్ బేస్డ్ ఆన్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్. ఇఫ్ యూ నో ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ రిలేటెడ్ దెన్ మనం ఫ్రీక్వెన్సీని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీనిలో చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చామనుకోండి, ఐ అప్లైడ్ సర్టెన్ ఫోర్స్ ఆన్ ద వైర్, therefore it develops the waves. అంటే ఎలా డెవలప్ చేస్తుంది, ఇలా మనకి వేవ్స్ జనరేషన్ వస్తాయి. డిపెండ్స్ ఆన్ అప్లైడ్ ఫోర్స్. ఒక ఎండ్ నుంచి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు ఇలాగే ఉంటాయి వైబ్రేషన్స్? నో. ఇలా ఫ్రీ ఎండ్ ఉందనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక రాడ్ ఫిక్స్ అయిపోయింది వాల్కి. సో రాడ్ని కింది గట్టి ఇలా వదిలేయండి, పైకి కిందికి టు అండ్ ఫ్రో మోషన్స్లో వైబ్రేట్ అవుతుంది. అంటే అది కూడా మనకి ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్. సో దాన్ని అన్నిటికీ రిలేట్ చేయడం కోసం ఇలాంటి వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఇలా వన్ ఎండ్కి వెళ్తుంది, ఇక్కడ మనకు వేరే పాయింట్స్ లొకేట్ అయితే చెప్తా. ఓకే, ఇది కూడా మనం ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్స్లో. ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాపగేషన్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. దీన్ని మనం ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ అంటే కంపల్సరీ స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాం, దీని మీద సర్టెన్ టెన్షన్ అప్లై చేస్తున్నాం, సర్టెన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దేర్ఫోర్ స్ట్రింగ్ డిస్టర్బ్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్మిషన్ చేస్తుంది. దట్ ఈస్ వేవ్. వేవ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంటుంది. సో అలా డిస్టర్బ్ అవ్వడం వల్ల డిఫరెంట్ టోన్స్ ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేస్తుంది. దీనికి మనకు ఫార్ములా రాస్తాం, దట్ V ఈజ్ ఈక్వల్స్ టు √T/μ. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ డెరివేషన్ ఆల్సో ఫర్ దిస్ ఫార్ములా, బట్ మనకి ఇక్కడ డెరివేషన్తో సంబంధం లేదు. మనం డెరివేషన్తో ప్రూవ్ చేసుకోవాలంటే వీ కెన్ ప్రూవ్ బై ద డైమెన్షనల్ మెథడ్స్. సో వెలాసిటీ ఆర్ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు √T/μ, వేర్ T ఈజ్ నథింగ్ బట్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. Next one, mu is nothing but linear mass density. ఓకేనా? సో లీనియర్ మాస్ డెన్సిటీని కొంచెం కేర్ఫుల్గా చదవాలి, బికాజ్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది. లీనియర్ మాస్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే యూజువల్గా M/L. లీనియర్ అని ఎక్కడ కనిపించినా సరే బై గివెన్ ఫిజికల్ క్వాంటిటీని బై L చేస్తుంటాం. హ్యావ్ యూ రిమెంబర్డ్ దట్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ Q/L గుర్తుందా? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ Q/A, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ Q/V. సో అట్లా డిఫరెంట్గా వాడుతుంటాం అన్నట్టు. ఇక్కడ నేమ్ లీనియర్. ఓకే, లీనియర్ స్ట్రెయిన్ గుర్తుందా? యంగ్స్ మాడ్యులస్లో వస్తుంది ΔL/L, అంటే లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది అంటాం. సో అట్లా లీనియర్ వాడు ఎక్కడ కనిపించినా లెంత్తో రిలేట్ చేస్తాం అన్నట్టు. సో mu ఈజ్ ఈక్వల్స్ టు M/L, ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ యూనిట్స్ kg/m. సో ఇవన్నీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు అవసరమైతే. టెన్షన్ తీసుకుందాం. టెన్షన్ ఎలా అయినా వేరీ అవ్వచ్చు. సో ఇది కరెక్టా కాదంటే ప్రతిసారి మనం ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే దాన్ని అన్ని విధాలుగా కరెక్ట్ చేయాలి. లైక్ డెరివేషన్ ఓరియంటెడ్ కరెక్ట్ చేయాలి, ఈవెన్ దో యూనిట్స్ని కూడా మ్యాచ్ చేసుకోవాలి. వాట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ? యూజువల్లీ m/s. డైమెన్షన్స్ L(T⁻⁻1). అంటే నువ్వు ఇంత పెద్ద ఫార్ములా తీసుకున్నాం, ఈ ఫార్ములా అంతటికి సేమ్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS మ్యాచ్ అయితేనే యూనిట్స్ని మనం ఒక ఫార్ములా ఫిజిక్స్లోకి వస్తుంది. నువ్వు యూనిట్స్ మ్యాచ్ చేయకుండా తీసుకొచ్చి పెడతా అంటే కష్టం. F ఈజ్ ఈక్వల్స్ టు న్యూటన్స్,
You can take any F formula like F is equals to ma, F is equals to g into m1 m2 by r square, F is equals to k into q1 q2 by r square. Any formula you can take, force formula 100% నీకు న్యూటన్ డైమెన్షన్సే వచ్చింటాయి అక్కడ. ఇక్కడ కూడా సేమ్ ఎలా చేస్తామంటే గివెన్ ఫార్ములాకి LHS డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు RHS డైమెన్షన్స్ అని ప్రూవ్ చేయగలిగితే మనం తీసుకునే ఈక్వేషన్స్ కరెక్ట్. సో దట్ టెన్షన్కి డైమెన్షన్స్ ఏముంటాయి? వాట్ ఈస్ టెన్షన్? టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LHS తీసుకుందాం. దట్ LHS ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా వెలాసిటీ కాబట్టి L(T)⁻⁻1. దీన్ని మనం ఏమంటామంటే ఇలా ప్రూవ్ చేస్తాం, అవసరం లేదు ప్రూవ్ కూడా, బ్రీఫ్గా చెప్పడం అంతే. డైమెన్షనల్ మెథడ్ అంటాం. సో డైమెన్షనల్ మెథడ్స్లో మనం వెలాసిటీస్ LHS RHS మ్యాచ్ అయితే మనం తీసుకున్న ఫార్ములా కరెక్ట్, లేకపోతే రాంగ్. కరెక్టా కదా చెక్ చేద్దాం. సో వెలాసిటీ డైమెన్షన్స్ తెలిసిపోయినాయి, కానీ RHSలో ఉన్న డైమెన్షన్స్ ప్రూవ్ చేయాలి. RHS డైమెన్షన్స్ చేయండి, లైక్ RHS వాల్యూస్ రాస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వాట్ ఈస్ T? T ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? m L(T)⁻⁻2 by, and what is mu? Mu is nothing but linear mass density which is kg/meter. Means kg means m is there and meter is nothing but L((-1). mm get cancelled, L((-1) becomes L square. So that square root value is L(2)T)⁻2. Therefore it becomes square root related -1. Therefore LHS is equals to RHS. RHS తీసుకొని ప్రూవ్ చేస్తున్నాం. LHS ఏముందా? ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ డైమెన్షనల్లీ మనం చేసిన ఫార్ములా లేదా తీసుకున్న ఫార్ములా కరెక్ట్. బట్ ఈ ఫార్ములా ఎవరి మీద వేరియేషన్ అవుతుందంటే టెన్షన్ మీద, లీనియర్ డెన్సిటీస్ మీద. లైక్ మనకు టెన్షన్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే వైర్ యొక్క స్టిఫ్నెస్ పెంచుతున్నాం, బాగా స్ట్రైట్గా తీస్తాం. టైట్గా వేసినప్పుడు కొంత వైబ్రేషన్ ఇచ్చినా వేవ్ స్పీడ్ ఫాస్ట్ అవుతుంది. అదే లూజ్ ఉంది, నువ్వు ఎంత వైబ్రేషన్ ఇచ్చినా స్లోగా ట్రావెల్ చేస్తుంది. That means velocity or speed of transfer wave is directly proportional to tension, which is inversely proportional to linear mass density. You have a two different type of wires, like ఒకటి థిక్ ఉంది, ఒకటి థిన్ ఉంది. సో ఎవరు ఎక్కువ వైబ్రేట్ అవుతారు, ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తారంటే ద డెన్సిటీ డిఫైన్స్. సో ద డెన్సిటీ ఎవరికైతే థిన్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా వెళ్తారు. ఎవరికైతే థిక్ ఉన్నారో, లైక్ బాగా మందం ఉంది రోపు, ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ. ఓకే, ఈ రిలేషన్స్ వాడుకోవాలి. గివెన్ సేమ్ టెన్షన్ పోతుంది, లీనియర్ డెన్సిటీ చేంజ్ అవుతుంది. గివెన్ సేమ్ వైర్, దట్ m బికమ్స్ కాన్స్టెంట్. అండ్ డిఫరెంట్ కేసెస్ మనం యూస్ చేస్తాం. ఇక్కడ నుంచి కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, అప్లికేషన్స్లో ఫస్ట్ పాయింట్ రాసుకోవచ్చు. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T when mu కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, velocity of transfer wave is inversely proportional to root mu when T కాన్స్టెంట్. ఇద్దరు వేరీ అవ్వచ్చు, నో ప్రాబ్లం, అలానేం లేదు. ఓకేనా, ఇద్దరు కూడా వేరీ కావచ్చు. లైక్ టెన్షన్ వేరీ అవుతుంది, లీనియర్ డెన్సిటీ వేరీ అవుతుంది. అప్పుడు రెండింటిని తీసుకుంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T/√mu అని కూడా రాస్తాం. సో ఈ ఫార్ములాని రిలేట్ చేస్తాం. ఇంకా కొన్ని అప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు టెన్షన్ వేరియేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ వేరియేషన్స్ తీసుకుందాం. గివెన్ స్ట్రింగ్లో ఎక్కడైనా సరే టెన్షన్ వేరియేషన్ అవుతుందంటే ఇలాంటి సిచ్యువేషనే కావచ్చు. మనకు కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి, సోనోమీటర్స్ అలాంటి ఎక్స్పెరిమెంట్స్. అక్కడ కూడా ఇలా రెండు ప్లేసెస్లో ఫిక్స్డ్ రిజిట్స్ కాకుండా ఒక ప్లేస్లో ఫిక్స్డ్ రిజిట్ చేస్తూ ఒక వైర్ని ఇక్కడ ఫిక్స్డ్ రిజిట్ చేస్తాం. బై కనెక్టింగ్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్లెస్ పుల్లీని కనెక్ట్ చేస్తూ ఒక లోడ్ అప్లై చేస్తాం, m మాస్ ఆఫ్ లోడ్. ఓకే, సో ఇప్పుడు m మాస్ ఆఫ్ లోడ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది. బికాజ్ లోడ్ అప్లై చేస్తున్నాం కదా, దీని మీద T టెన్షన్ యాక్ట్ చేస్తుంది. బికాజ్ ద వెయిట్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద గ్రావిటీ mg. దట్ m ఈజ్ నథింగ్ విత్ లోడ్. ఓకే, బట్ మనం వైర్ యొక్క లోడ్ని తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ మాస్ రిలేట్ చేసి డిఫరెన్స్ కావాలి కదా, ఆ వాల్యూస్ రాద్దాం. సో ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫ్రమ్ దిస్ గివెన్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g. అంటే నీకు టోటల్ టెన్షన్ మొత్తం ఎందులో కన్వర్ట్ అయిపోయింది? వెయిట్ ఆఫ్ లోడ్, హౌ మచ్ యూ అప్లైడ్ వెయిట్ ఆఫ్ లోడ్కి అటాక్ చేస్తున్నాం. అంటే ఫార్ములా ఇప్పుడు ఇలా అయిపోతుంది. దట్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఫర్ దిస్ గివెన్ అప్లికేషన్ దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ T. T is nothing but m, where m is nothing but weight of load by mu. And don't confuse, మనకి ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడున్న m యాజ్ వెల్ మనం కింద తీసుకున్న లీనియర్ మాస్ డెన్సిటీస్ అనేటివి సేమ్, డిఫరెంట్. బికాజ్ మన సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒక లోడ్ అప్లై చేస్తున్నాం, ఒక డిఫరెంట్ వైర్ ఉంది. వేవ్స్ ఎందులో వస్తాయి యాక్చువల్గా? సో ఇలా లోడ్ అప్లై చేయడంలో గివెన్ సర్టెన్ టెన్షన్, దేర్ ఫోర్ మనకి ఇక్కడ నుంచి వేవ్స్ జనరేట్ అవుతాయి. ఒక ఎండ్ వరకు మాత్రమే జనరేట్ అవుతాయి. ఇక్కడ వస్తాయి వేవ్స్? నో.
ఎందుకు చెప్పండి, ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది వేవ్స్. అంటే మనం ఇక్కడనే మనం వ్యానిష్ చేసేస్తున్నాం వేవ్స్. చిన్న ఉన్నప్పుడు ఆడుకున్నారా, మనం చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుండే మనకి. చిన్న ఉన్నప్పుడు 2 మ్యాచ్ బాక్సులు తీసుకొని దాంట్లో అవన్నీ మ్యాచెస్ అవి స్టిక్స్ అన్నీ తీసేస్తే మనకు ఒక బాక్స్ వస్తుంది. ఆ స్టిక్స్ బాక్స్ చిన్న మనం బట్టలు కుట్టుకునే దారం ఉంటుంది, సో దాన్ని కట్టేటోళ్ళం మధ్యలోంచి హోల్ చేసి కట్టి అనదర్ ఎండ్కి ఇంకొకటి సేమ్ అలాంటిది తీసుకొని కట్టుకొని ఇట్లా మనం మాట్లాడేవాళ్ళం. అక్కడ వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు, ఇప్పుడు లేదు కానీ అప్పట్లో ఉంటుండే. మీ చిన్నవాడు బాగా ఆడుకుంటారు. ఫోన్ లాగా మాట్లాడాలి. ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం, నీకు వినిపిస్తుంది బికాజ్ ఐ స్పీకింగ్ లౌడ్లీ. కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడినా ఫోన్లో మాట్లాడితే వినిపించినట్టు వినిపిస్తుంది. ఆ రోప్ ఉంటుంది మధ్యలో, చిన్న థ్రెడ్. ఆ థ్రెడ్ని కనెక్షన్ చేసుకొని హలో అని మాట్లాడతాం. ఆ హలో అనే ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ అనేది రోప్ నుంచి ట్రావెల్ చేసి అనదర్ ఎండ్ పర్సన్కి వినిపిస్తుంది. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. బట్ ఎవరైనా మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు, కొంచెం డిఫరెంట్గా అంటే వీళ్ళని డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళు మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి చేయబెడతారు, ఆ రోప్ మధ్యలో ఇలా చేయబెడతారు. ఇస్ ఇస్ పాసిబుల్ టు ట్రావెల్ అవర్ కమ్యూనికేషన్ అంటే అక్కడ వేవ్ని మనం అబ్స్ట్రాక్ట్ చేసేస్తాం. దట్ వేవ్ షుడ్ ట్రావెల్ టు అనదర్ పర్సన్, బట్ మధ్యలో ఏదైనా రిస్ట్రిక్షన్ వచ్చిందనుకోండి అయిపోతుంది. సో అట్లా కమ్యూనికేషన్స్ ట్రావెల్ చేసేటప్పుడు 100% ఒక ఎండ్ వరకు, ఒక ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే వేవ్ ఆగిపోతుందో అక్కడ వరకు ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఆగిపోతుంది. దట్ వేవ్స్ మైట్ బి జనరేటెడ్ బిట్వీన్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్, ఇక్కడ నుంచి ఇక్కడ కాదు. ఓకేనా? సో ఆ వేవ్ కమ్యూనికేషన్స్లో ఇలా రాస్తాం. ఇక్కడ ఎం ఈజ్ డిఫరెంట్. ఎం ఈజ్ నథింగ్ బట్ లీనియర్ మాస్ డెన్సిటీ, వైర్ యొక్క మాస్. క్యాపిటల్ ఎం ఈజ్ నథింగ్ బట్ వి అప్లైడ్ ఏ లోడ్ యొక్క వాల్యూస్. కొన్ని కేసెస్లో దట్ స్మాల్ ఎం బికమ్స్ క్యాపిటల్ ఎం అయిపోతుంది. బట్ ఇప్పుడున్న కేసుకి మాత్రం మనం క్యాపిటల్ ఎం డిఫరెంట్, స్మాల్ ఎం డిఫరెంట్, అందుకే ఫార్ములా ఇలా రాస్తాం. దేర్ఫోర్ V ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ m ఇంటూ G ఇంటూ L బై స్మాల్ ఎం. ఒకవేళ నీకు లీనియర్ డెన్సిటీ ఇవ్వలేదు, మ్యూ ఇవ్వలేదు, సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇలా రాస్తాం. ఒకవేళ డైరెక్ట్గా లీనియర్ డెన్సిటీ ఇచ్చిండు, ఎలా ఇస్తాడు, దట్ గివ్స్ లైక్ kg/మీటర్లో ఇచ్చేస్తాడు. ద లీనియర్ డెన్సిటీ ఆఫ్ వైర్ ఈజ్ లైక్ 0.1 kg/మీటర్ అండ్ 2 kg/మీటర్ అలా చెప్పేస్తాడు. ఓకే, వాటిని డైరెక్ట్ తీసుకోవాలి. లేదు అలా లేదు, గివెన్ వాల్యూస్లో రోప్ యొక్క మాస్ ఉంది, యాజ్ వెల్ రోప్ యొక్క లెంత్ ఉంది అన్నప్పుడు మనం m/Lని యూజ్ చేస్తాం. ఓకే, ఇది డిఫరెంట్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్గా ఇంకా అప్లికేషన్ చేస్తాం. దీన్ని లిఫ్ట్లో కూడా చేయొచ్చు ఎక్స్పెరిమెంట్. ఎందుకు, బై గివెన్ ఫార్ములా ఈజ్ క్లియర్లీ సెడ్ దట్ డిపెండ్స్ ఆన్ లోడ్, హౌ మచ్ లోడ్ యూ అప్లైడ్. సో బై ఇంక్రీజింగ్ ఆఫ్ లోడ్ ద టెన్షన్ ఆల్సో ఇంక్రీజెస్. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం సాలిడ్స్లో ఒక బిహేవియర్ ఆఫ్ వైర్ బై అప్లయింగ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ రాసాం. ప్రపోర్షనాలిటీ లిమిట్, ఇలాస్టిక్ లిమిట్, పర్మనెంట్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్, టెన్సైల్ పాయింట్స్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ వస్తున్నాయి. అంటే వైర్ కంటిన్యూస్లీ ఎలాంగేట్ అవుతుంది. అలా ఎలాంగేట్ అయినప్పుడు ఎవరు ఇంక్రీజ్ అవుతారంటే టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. By increasing of that tension is nothing but depends on m as well gravity, acceleration due to gravity. Gravity variations ఎక్కడైనా పాసిబిలిటీ ఉండవు. ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్ ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళి చేస్తే డిఫరెంట్ ఉంటుంది, g వేరీస్. ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్ ఎక్కడైనా మార్స్లోకి కానీ మూన్ దగ్గరికి వెళ్ళి చేస్తే g వేరీ అవుతుంది. అంటే by the changing of acceleration due to gravity we can also change the velocity of transfer wave speed. By changing of capital M like applied load we can also change transfer wave speed. ఓకే, ద లీనియర్ డెన్సిటీ డిపెండ్స్ ఆన్ ద వైర్. ఓకే, వైర్ని రిలేట్ చేస్తూ సాల్వ్ చేస్తాం. ఈ కేసుని మనం జనరల్గా ఇలా అప్లై చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ కేసులో రాసుకుందాం. జనరల్గా లిఫ్ట్ కేసులో చూడండి, ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ G యాక్చువల్లీ ఎఫెక్టెడ్. చెప్తారా ఎవరైనా? వై G ఎఫెక్టెడ్? బికాస్ వేర్ ఇన్ ఎ లిఫ్ట్ దెన్ వీ కెన్ ప్రొడ్యూస్ అట్ డిఫరెంట్ యాక్సలరేషన్స్. వెన్ యూ ఆర్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ దట్ నెట్ యాక్సలరేషన్ బికమ్ G plus A. When I am moving lift or downward direction, that net acceleration become. So ఆ formulas relate చేస్తాం. ఫస్ట్ కేసు అప్వర్డ్ రాస్తున్నాం. అప్వర్డ్ రాదని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ G affected like G plus A. Suddenly the weight will be increased. If you have a weight 50 kg, when you are in lift, suddenly you are moving upward direction, your weight will be added like 50 kg plus that acceleration lift. Like 2 meter per second square, 1 meter per second square, depends on acceleration of lift. అవి యాడ్ అయిపోతుంది, వెయిట్ మనది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ సిమిలర్లీ డౌన్వర్డ్స్. దిస్ ఇన్ ద డౌన్వర్డ్ కేస్ సడన్లీ అవర్ వెయిట్ విల్ బి లాస్ బికాస్ ఇట్ ఈస్ ద G affected is become G minus A. So how G affected, we should substitute in the given formula. Therefore మనకు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ కూడా చేంజ్ అవుతుంది. క్లియర్?
ఓకేనా, ఉన్నాయి కదా ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఎక్కడి వరకు ఇచ్చినాం, 3 అప్లికేషన్స్ అయినాయా. నెక్స్ట్ సేమ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని, సో జీ వేరీ అవుతుంది కదా, పాసిబిలిటీస్ ఉన్నన్ని చేస్తాం జీకి. ఇఫ్ ఎమ్ లోడ్ ఈజ్ అప్లైడ్ లైక్ దిస్ అండ్ ఇఫ్ కెన్ ప్లేస్డ్ ఇన్ అ వాటర్ లైక్ ఎ లిక్విడ్, ఎనీ లిక్విడ్లో ప్లేస్ చేస్తున్నాం, అప్పుడు కూడా వెయిట్ విల్ బి లాస్ ఆఫ్ ఎ గివెన్ ఆబ్జెక్ట్. సో ఎంత లాస్ అవుతుందంటే మళ్ళీ జీ ఎఫెక్ట్ అవుతుంది, దట్ స్పెసిఫిక్ గ్రావిటీస్ వస్తాయి. సో అగైన్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ ఎమ్ ఇంటూ జీ ఎఫెక్టెడ్, బికాస్ మనం ఒక వాటర్ లేదా లిక్విడ్ సర్ఫేస్లో ఉన్నాం. అందుకే వీటిని డిఫైన్ చేద్దాం. వేర్ లిక్విడ్ యొక్క డెన్సిటీ రో ఎల్ అనుకోండి, దిస్ ఈజ్ డెన్సిటీ ఆఫ్ బాడీ అని రాద్దాం, రో బి అండ్ రో ఎల్. సో డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అండ్ డెన్సిటీ ఆఫ్ బాడీ బై లీనియర్ మాస్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద వైర్ యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ. సడన్గా వెయిట్ లాస్ అయిపోతాం, జీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడ జీ ఎఫెక్టెడ్ రాస్తే స్పెసిఫిక్ గ్రావిటీ రిలేటెడ్ ఆర్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. జీ ఆఫ్ 1 మైనస్ రో ఎల్ బై రో బి అనే ఫార్ములా రాస్తాం, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ, ఆర్ ఎల్స్ రో బి మైనస్ రో ఎల్ బై రో బి అని కూడా రాసుకోవచ్చు. ఇది ఎఫెక్టెడ్ ఫార్ములా. ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ డిఫరెన్స్ వస్తుంది. సో ద వెరీ రేర్, దాని మీద క్వశ్చన్స్ రాలేదు, బట్ వస్తే మాత్రం స్పెసిఫిక్ గ్రావిటీ రిలేటెడ్ డెన్సిటీ వేరియేషన్స్ అయితే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. వాటర్ అయితే ఇవ్వరు, వాటర్ డెన్సిటీ ఇవ్వరు. వాటర్ డెన్సిటీ జనరల్గా 1000 kg/m³ ఉంటుంది. బాడీది అయితే ఇవ్వాలి, మనం తీసుకున్న బాడీ ఏంటో తెలియదు కదా, సో ఆ బాడీ యొక్క డెన్సిటీ ఇవ్వాలి. బట్ వాటర్కి అయితే డైరెక్ట్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1000 kg/m³, ఆర్ ఎల్ CGSలో కూడా ఇవ్వచ్చేమో ఒకసారి ఎప్పుడైనా 1 g/cm³, రెండు ఒకటే, 1 g/cm³ అన్నా లేదా 1000 kg/m³ అన్నా కన్వర్ట్ చేస్తే అదే వాల్యూస్ వస్తాయి. సో మనకి ఇలా డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే, బట్ బాడీ కంపల్సరీ చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్స్ రిలేట్ చేస్తూ ఇంకొక అప్లికేషన్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ అనేది టెంపరేచర్ మీద కూడా రిలేట్ అవుతుంది, అందుకే దాన్ని రాద్దాం, టెన్షన్ బై మ్యూ ఫార్ములా రాస్తున్నాం. సో అగైన్ ఇంకొక అప్లికేషన్, ఇక్కడ టెన్షన్ రిలేట్ చేస్తూ గివెన్ ఇన్ క్వశ్చన్ అనేది కంప్లీట్గా డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఆఫ్ వైర్లో ఉన్నదనుకోండి, ఆ ఫార్ములా ఇలా రాయొచ్చండి, దట్ ఈస్ రూట్ ఆఫ్ టెన్షన్ అండ్ మ్యూ ఈజ్ నథింగ్ బట్ m/l, సో దట్ m ఇంటూ l. ఓకే, ఒకవేళ గివెన్ క్వశ్చన్ డెన్సిటీలో ఉందనుకోండి, దే గివెన్ వైర్ యొక్క డెన్సిటీ ఉంది, వైర్ డెన్సిటీ మాత్రమే ఇచ్చారు. వైర్ డెన్సిటీ ఇచ్చినప్పుడు గివెన్ మాస్లో ఉంది కదా, ఎట్లా చేస్తాం అంటే కన్వర్ట్ చేసుకోవాలి. వి నో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, దట్ మీన్స్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, దట్ ఈస్ రూట్ ఆఫ్ టెన్షన్ ఇంటూ లెంత్ బై m is nothing but density into volume. Again volume is nothing but we know area into length, length cancel. Therefore tension under root of by density into area. Area అంటే ఒకవేళ వైర్ యొక్క రేడియస్ ఇచ్చింది అనుకోండి, we can write pi r square. సో ద ఫార్ములా ఇలా అయినా చేంజ్ అవ్వచ్చు, గివెన్ డేటా ఏరియాస్ ఇస్తే ఏరియా సబ్స్టిట్యూట్ చేస్తాం, రేడియస్లో ఇస్తే pi r square సబ్స్టిట్యూట్ చేస్తాం, డెన్సిటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఓకేనా. అండ్ వైర్ అనేది మెటల్ వైర్స్కి మనం వైబ్రేషన్ చేస్తాం, సో అన్నిటికీ వైబ్రేషన్స్ రావు, అందుకే మెటల్ వైర్స్ ప్రిపేర్ చేస్తాం. మెటల్ వైర్ విల్ వైబ్రేట్ మోర్, ఎక్కువ సౌండ్ని జనరేట్ చేసేది మెటల్సే. అందుకే మన స్కూల్ బెల్ ఎప్పుడు, ఎందుకు మరి వుడ్ వాడచ్చు కదా, సౌండ్ రాదు, బికాజ్ మెటల్, అది మెటల్స్కి ఎక్కువ సౌండ్, ఎక్కువ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసే నేచర్ ఉంటుంది. సో అదే మనం ఇక్కడ వీటి వాల్యూస్ రాస్తే, సరే నెక్స్ట్ అప్లికేషన్ రాద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ గురించి కొంచెం స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ వైర్, ఈ వైర్ 1 and 2 ఎండ్స్ మధ్యలో ఫిక్స్ అయిపోయింది అనుకో, దాన్ని థర్మల్ స్ట్రెస్ అంటాం యాక్చువల్గా. సో సడన్గా టెంపరేచర్ కూల్ అవుతుంది, డెఫినెట్గా వైర్ ఏమవుతుంది, కాంట్రాస్ట్ అవుతుంది. సడన్గా టెంపరేచర్ ఎక్స్పాండ్ అవుతుంది, వింటర్ కాకుండా సమ్మర్ సీజన్ వచ్చింది, టెంపరేచర్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది, స్లోలీ మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి అని మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఏంటి, ద గ్యాప్స్ బిట్వీన్ 2 రైల్వేస్ ఈ సర్టెన్ గ్యాప్ డెఫినెట్లీ ఉండాలి. ఎందుకు కాంటాక్ట్ చేయ ట్రాక్స్ని, రైల్వే ట్రాక్స్ని, బికాజ్ అలా కాంటాక్ట్ చేస్తే లీనియర్ ఎక్స్పాన్షన్స్ వల్ల అవి ఓవర్ ట్రాక్ అయిపోయి యాక్సిడెంట్ అవుతాయి. అందుకే మనం సర్టెన్ గ్యాప్ ఉంటుంది రైల్వే ట్రాక్స్ మధ్యలో. గ్యాప్ అంటే ఈ గ్యాప్ కాదు, 2 ట్రాక్స్ మధ్యలో గ్యాప్ కాదు, మనకున్న రాడ్ ఉంటుందా, ఆ రాడ్స్ మధ్యలో గ్యాప్. ఒకేసారి ఫైనల్గా 2 kilometers రాడ్ అయితే తయారు చేయలేం కదా,
సో 1 మీటర్ అట్లాంటి నెంబర్ ఆఫ్ మీటర్స్ ఆఫ్ వైర్స్ని జాయిన్ చేసుకుంటూ పోవాలి, అది ట్రాక్ అవుతుంది. సో ఆ గ్యాప్స్ ఎందుకు ఉంటాయంటే కంపల్సరీ ఎక్స్పాన్షన్ అవుతుంది. సమ్మర్ వచ్చిన వెంటనే మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా సమ్ లాటరల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఓకే, ఆ లాటరల్ ఎక్స్పాన్షన్స్ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఇంజనీర్స్ ఏం చేశారంటే సమ్ గ్యాప్ ఇస్తారు. సమ్మర్ వస్తే ఎక్స్పాండ్ అవుతుంది, వింటర్ వస్తే కాంట్రాస్ట్ అవుతుంది, దూరం అవుతాయి, అంటే మెటల్స్ ఎక్స్పాండ్ కాంట్రాక్షన్స్ అవుతాయి. అలాగే గివెన్ వైర్ కూడా ఎక్స్పాండ్ కాంట్రాస్ట్ అవ్వచ్చు. సో ఎక్స్పాండ్ కాంట్రాస్ట్ అయినప్పుడు నువ్వు ఒకవేళ వింటర్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒకలా వస్తుంది ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్, సమ్మర్లో చేస్తే ఒకలా వస్తుంది. ఎందుకు వస్తుంది మరి? బికాస్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అలా డిపెండ్ అయినప్పుడు మనం థర్మల్ స్ట్రెస్ రిలేట్ చేస్తే ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుందంటే జనరల్గా యంగ్స్ మాడ్యులస్ ఫార్ములాని యూజ్ చేస్తాం. బికాస్ లెంత్ వేరియేషనే కదా, దట్ ఈస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఆర్ ఎల్స్ ఫార్ములా FL బై AE. బేసిక్ ఫార్ములా ఇది వాడతాం. ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఫార్ములా తీసుకొని చేస్తాం. అండ్ ఈ ఫార్ములాలో F ఈజ్ నథింగ్ బట్ యూజువల్గా టెన్షన్ వల్ల జరుగుతుంది అంతా. ఫోర్సే కదా టెన్షన్ అంటే కూడా, సో ఫోర్స్ని రిలేట్ చేస్తాం. దేర్ఫోర్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ YAE బై L. సో దట్ ఫార్ములా ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టెన్షన్, if it is related to the Young's modulus, if it is related to the temperature చెప్తా. ఫస్ట్ యంగ్స్ మాడ్యులస్ని రిలేట్ చేస్తే T బై మ్యూ ఫార్ములాలో టీని రీప్లేస్ చేస్తున్నాం. వాట్ T? దట్ ఈస్ యంగ్స్ మాడ్యులస్ ఇంటూ E బై మ్యూ ఇంటూ L. నవ్ యూ కెన్ క్యాన్సల్ LL. ఇక్కడ LL క్యాన్సల్ అవుతుంది చూడండి. వేర్ M ఈజ్ మ్యూ ఈజ్ నథింగ్ బట్ M బై L కదా, సో కాబట్టి LL క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ చేయొచ్చు, వెట్ సేమ్ లెన్స్ అక్కడే ఆ వైర్ మధ్యలోనే డెవలప్ అవుతుంది కాబట్టి సేమ్ లెన్స్ ఉంటాయి. అంటే ఫార్ములా దట్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు YAE బై M. ఒకవేళ లీనియర్ డెన్సిటీ ఇచ్చినట్టే అదే తీసుకోండి, లేదు పర్టికులర్గా మాస్ ఆఫ్ వైర్ ఇస్తారంటే తీసుకుంటాం. గుర్తుపెట్టుకుంటారా ఫార్ములా YAE బై M ఆర్ యంగ్స్ మాడ్యులస్ రిలేట్ చేసిన ఫార్ములా. బట్ టెంపరేచర్ ఎట్లా వస్తుంది మరి అంటే యంగ్స్ మాడ్యులస్ వైర్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాస్ట్ ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ టెంపరేచర్ వేరియేషన్. సో ద టెంపరేచర్ వేరియేషన్ ఇలా రాద్దాం. The temperature variation is nothing but, you have remembered or not, that delta L by L is equals to alpha into delta T అని రాస్తాం. That linear expansion of rod is equals to delta L is equals to L alpha delta T అని రాయొచ్చు, లేదా ఇలా ఉంటాయి ఫార్ములా లైక్ L2 minus L1 is equals to L1 alpha delta T and L1 at వెళ్ళిపోతుంది. How much length increased by the wire is nothing but L1 of 1 plus alpha into delta T. సో ద టెంపరేచర్ ఈజ్ ఇండిపెండెంట్ టాపిక్. హీట్ అనే టాపిక్ మన లెసన్స్లో ఎక్కడైనా వస్తుంది, ఫస్ట్ ఇయర్స్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఏదో ఒక దగ్గర ఇంట్రడ్యూస్ అవుతుంటుంది. సో అందుకే హీట్ కంటెంట్ను మనం ఇండిపెండెంట్ కంటెంట్ అంటాం. ఇక్కడ రావాలా ఇక్కడ రావద్దని ఏం లేదు. కరెంట్ ఎలక్ట్రిసిటీ దగ్గర వస్తుంది, లేదంటే సెమీ కండక్టర్ దగ్గర వస్తుంది. ఎక్కడైనా వస్తుందా అంటే ఏం రాదు, అవునా? సో గ్రావిటేషన్ దగ్గరనే వస్తుంది, ఇంకెక్కడైనా వస్తుందా అంటే రాదు. అలా కాకుండా హీట్ టాపిక్ ఎక్కడైనా రావచ్చు. ఇఫ్ యూ నో టెంపరేచర్ డిఫరెన్స్, హీట్ టాపిక్ ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అదే మనం కన్వీనియంట్గా రాస్తున్నాం. L2 minus L1 ఈజ్ నథింగ్ బట్ డెల్టా L అండ్ L1 అంటే L ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా, వేర్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అండ్ బీటా వస్తుంది ఏరియల్ ఎక్స్పాన్షన్, గామా వస్తుంది క్యూబికల్ ఎక్స్పాన్షన్. సో వాటన్నిటిని రిలేట్ చేస్తూ సాల్వ్ చేస్తాం. బట్ ఇక్కడ లెంత్లో వేరియేషన్ కాబట్టి ఓన్లీ ఆల్ఫాని ఇంట్రడ్యూస్ చేద్దాం. యూనో E ఈజ్ నథింగ్ బట్ డెల్టా L, ఎలాంగేషన్ లేదా ఎక్స్పాన్షన్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా L బై L అంటే మనం ఈ ఫార్ములాని అలాగే రాద్దాం. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు YA బై మ్యూ ఇంటూ L. L ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డెల్టా Lని ఈని డెల్టా L అని రాస్తున్నా బై అండ్ ఇక్కడ L. సో దట్ వీ కెన్ రీప్లేస్ డెల్టా L బై L బై ఆల్ఫా డెల్టా T. సో ద క్వశ్చన్ మనం క్లియర్గా ఉండాలి. క్వశ్చన్లో వాళ్ళు ఒకవేళ యంగ్స్ మాడ్యులస్ ఇస్తున్నాడు, ఏరియా ఇస్తున్నాడు, అండ్ నెక్స్ట్ ఆల్ఫా టెంపరేచర్ డిఫరెన్స్ ఇస్తున్నాడు, బ్లైండ్గా సబ్స్టిట్యూట్ చేయని వాల్యూస్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా నువ్వేం థింక్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో క్లియర్గా చెప్పాలి. యంగ్స్ మాడ్యులస్ తెలియదు, వైర్ని బట్టే ఉంటుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే లైక్ πr² అయితే రేడియస్ ఇస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం. లీనియర్ కోఎఫిషియంట్ వాల్యూస్ కూడా తెలియదు, కంపల్సరీ ఇవ్వాలి. అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ లైక్ సో అండ్ సో టెంపరేచర్ నుంచి సో అండ్ సో టెంపరేచర్ డిఫరెన్స్ ఇస్తాడు. ఇవన్నీ ఉన్నాయంటే బ్లైండ్గా సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములా. లేదు గివెన్ క్వశ్చన్లో ఓన్లీ యంగ్స్ మాడ్యులసే ఉంది, ఇక్కడికి ఆగిపోవాలి. గివెన్ క్వశ్చన్లో ఫైనల్గా లాస్ట్కి యంగ్స్ మాడ్యులస్ మాత్రమే ఇచ్చింది, ఇక్కడికి ఆగిపోతాం. క్వశ్చన్ బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. నీకు ఏం అర్థం కావట్లేదు, క్వశ్చన్ అంత లెంతీగా ఉంటాయి, క్వశ్చన్ ఏం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇలా చేయాలి. గివెన్ డేటా ఏంటి, గివెన్ డేటాలో ఉన్నదేంటి లేనిదేంటి
సో వీటిని అప్లై చేస్తే మనకి ఫార్ములాస్ వస్తాయి. అండ్ లాస్ట్ అప్లికేషన్ ఇంకొకటి, ఒక రోప్, సడన్ రోప్ తీసుకొని కూడా మనం చేస్తాం. ఆ సడన్ రోప్స్ని ఎలా కన్సిడర్ చేద్దామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థిక్ రోప్ ఉందనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మీ బెల్లే అనుకుందాం, రెగ్యులర్గా కొట్టే బెల్. సో బెల్ ఇలా ఒక రాడ్ ఉంటుంది కదా, ఈ రాడ్ని ఏం చేస్తారు వాళ్ళు, ఒక బీట్ చేస్తారు, ఇక్కడ ఒక సర్టెన్ బీట్ జనరేట్ చేస్తారు, అంటే కొట్టడం స్టార్ట్ చేస్తారు. కొట్టిన వెంటనే ఏమవుతుంది, ఈ రాడ్లో నీకు వేవ్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అవునా. హౌ మచ్ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్, అంటే సేమ్ ఫార్ములా, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ v is equals to root of t by mu, v equal to t by mu. బట్ టీని రిలేట్ చేస్తున్నప్పుడు దట్ టోటల్ రాడ్ అనేది ఫ్రీ ఫాల్ ఉంది, ఫ్రీలీ హ్యాంగ్ చేసాం కదా, అంటే ఫ్రీలీ హ్యాంగ్ చేసామంటే దట్ లోడ్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ విచ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ m మాస్ ఆఫ్ ది రోప్ అనుకుంటే, లేదా m మాస్ ఆఫ్ ది రాడ్ అనుకుంటే m into g. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి, రాడ్ని కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లోనేమో m అంటే లోడ్ అన్నాం, ఇక్కడ స్మాల్ m అంటే లీనియర్ మాస్ డెన్సిటీ అంటున్నాం, కానీ ఇక్కడ ఇద్దరు ఒకటే అయిపోతారు చూడండి. సో దట్ వైబ్రేషన్ ఈజ్ డెవలప్డ్ బై హ్యాంగింగ్ వైర్ ఈజ్ నథింగ్ బట్ mg వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, ఇక్కడే మనకు టెన్షన్ డెవలప్ అయింది. సో కాబట్టి ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు m into g బై మాస్, లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి, ఈ వైర్ మొత్తంలో వస్తుంది కదా వైబ్రేషన్, కాబట్టి అది కూడా సేమ్ అవుతుంది, మాస్ పర్ యూనిట్ లెంత్. హ్యావ్ యూ గాట్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ టాపిక్ అండ్ దిస్ టాపిక్? డిఫరెన్స్ అర్థమవుతుందా? సో ఇక్కడ మనం టోటల్ రోప్ తీసుకున్నాం, ఫ్రీలీ హ్యాంగ్ అయింది, టోటల్ రాడ్ తీసుకుంటాం, ఫ్రీలీ హ్యాంగ్ అయింది, అంటే రాడ్ వెయిట్ ఏంటి mg, బట్ రాడ్ యొక్క లెంత్ ఏమవుతుంది, టోటల్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్, ఎక్కడి వరకు వైబ్రేషన్స్ వస్తాయి లేదా ఎక్కడి వరకు వేవ్స్ వస్తే దాన్ని రాడ్ ఎండ్ తీసుకోవాలి. ఎంతవరకు ఉంటుంది అంటే టోటల్ ఎల్ లెంత్ ఆఫ్ రాడే కదా, ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ అంటే మాస్ కూడా ఎంఏ ఉంది కదా, సో దట్ m by l. ఇప్పుడు నువ్వు ఎంఎంని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది, క్లియర్. సో డిఫరెన్స్ మనం ఇంతకుముందు ఏమో ఇక్కడ ఇద్దరు డిఫరెంట్ అంటున్నాం, టీలో వచ్చే mg ఇస్ డిఫరెంట్, మ్యూలో వచ్చే స్మాల్ m డిఫరెంట్, బికాజ్ మనం ఒక డిఫరెంట్ అనదర్ లోడ్ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా రోప్ని ఫ్రీ హ్యాంగ్ చేస్తూ వైబ్రేట్ చేస్తున్నాం, సో ద వైబ్రేషన్స్ అనేవి పైకి ట్రావెల్ చేస్తున్నాయి. సో దట్ ఫార్ములా డైరెక్ట్లీ బికమ్స్ g into l. ఇఫ్ యు నో g యూ కెన్ సబ్స్టిట్యూట్, ఇఫ్ యు నో లెంత్ ఆఫ్ వైర్ ఇంకా నీకు మాసెస్తో సంబంధం లేదు. ఇది ఒకటి డిఫరెంట్ కేసు, క్లియర్, ఓకేనా.